ఓ నా ఎక్స్ జిఎఫ్ వాళ్ళ హస్బెండ్ కొజ్జా అంట. అవునా? నీకైతే తెలుసు బ్రో. ఇది హైలైట్ ఉంది కదా బ్రో. నువ్వు ఎక్కడ ఉంటావు బ్రో? నువ్వు ఒక్కసారి బ్రో నాకు నీతో మాట్లాడాలి బ్రో. నీ నెంబర్ పెట్టావా బ్రో? ఒకసారి వీడియో కాల్ చేసుకుందాం. అమ్మ హైలైట్ చెప్తారేమన్నా చాట్లు వచ్చి. వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కొజ్జగాడంట. అమ్మ హైలైట్ ఉంది వాడు. పెళ్ళి లేవనోడు పెళ్ళి చేసుకున్నాడు బ్రో. నాకు అర్థం కావట్లే. మళ్ళీ తీసినా నువ్వా? ఓకే. డబల్ టాప్ చేయాలి మరి. అన్న నీకు ఎన్ని ఒట్టకాయలు ఉన్నాయి? నాకా బ్రో? నాకు ఒట్టకాయలు ఏం లేవు బ్రో. ఒట్టకాయలు అంటే ఏంది బ్రో? ఒట్టకాయలు ఏం లేవు బ్రో. ఒకటే ఉంది నాది. సొరకాయ ఉంది బ్రో నాకు. నాది బీరకాయ. ఒట్టకాయలు గిట్టకాయలు ఏమి ఉండవు బ్రో నాకు. ఒకటే సొరకాయ ఉంది. ఇంత ఉంటుంది హైబ్రిడ్ సొరకాయ. కింద గ్రూప్ లో జాయిన్ కా బ్రో. చూపిస్తాం వీడియో కాల్ చేసాను. అది లోపల చుట్టుకుంటా అది లోపలికి. నేను అందుకని స్విమ్మింగ్ పూల్కి ఎక్కువ పోను నేను. ఒకసారి చూసి నవ్విరు నన్ను స్విమ్మింగ్ పూల్లో. అందరూ చూసి నవ్వుతే మన ముఖం మీద పోయి కొట్టిన. అందుకే నేను స్విమ్మింగ్ పూల్ పోను బ్రో. కొంచెం పెద్దగా ఉంటుంది బ్రో. నాకు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. ఆడుకోగల అందరు చూసి నవ్వుతుంటారు. నాకు అదే కొట్టే నచ్చదు బ్రో. మనకి పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పోతే అందరు చూసి నవ్వుతారు బ్రో. పెట్టేటప్పుడు కూడా లోపలి సరే ఒత్తుకోబోతుంటుంది అటు ఇట. ఇజ్జత్ మొత్తం పోయింది బ్రో ఒకసారి నాది. స్విమ్మింగ్ పూల్ అందరు చూసి నవ్వుతూనే ఉన్నారు బ్రో. అసలు నేను ఇంకా బట్టలు ఆనే వదిలేసి వెళ్ళిపోయినా స్విమ్మింగ్ పూల్కి. ఏం చేయాలి బ్రో మరి చెప్పు. అంత పెద్దగా ఉంటే ఎడబెట్టుకుంటారు. చూసిన ఇంకా అదే ఇంకా పాపాలు ఎక్కువైపోయినాయి. లైన్ బయటకు పోకి ఇంకా పిడుగులు పడ్డా పడతాయి. మళ్ళీ ఎవరు రాడు లైన్ బయటకి. మళ్ళీ చూసుకో. అదేనమాట బ్రో. స్విమ్మింగ్ పూల్ లకించి దింకపోయినా బట్టలు ఆడనే వదిలేసి వెళ్ళిపోయినా బ్రో. మంచి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ఉండే మంచిది. పోయింది అన్ని పోయినాయి. ఇంకేం ఇజ్జత్ మొత్తం పోయినా ఇంకా కాల్చి చేసుకుంటారు లవడాలి. అందుకని ఏం చేస్తాం బ్రో. ఇంకా మాస్క్ కట్టుకొని వెళ్ళిపోయినా సరే. ఇంకా ముఖం కాని వాళ్ళు ఎవరు చూడలే, గుర్తుపట్టలే. ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాలో ట్రైనింగ్లు అయిపోతున్నాం కదా బ్రో. ఎవడైనా ఇన్స్టా రీల్ బ్రో మొత్తం వరల్డ్ వైడ్ తెలిసిపోతుంది. అందుకని లైట్ తీసుకొని వెళ్ళిపోయాను. ఎవరిని చెప్పలే. మీరు ఇట్లా పెద్దగా ఉంటే జాగ్రత్త. ఏమంటున్నాం సగరం ఇట్లా చేసుకోరు. మంచిగా బయటికి రాకూడదు. కింద కూడా ఇంకోటి ఉన్నాడు. ఇంకోటి కొట్టేసిరా. వెరీ గుడ్. ఆహా లయన్ ఎంత ఇంటెలిజెంట్ తెలుసా వీడు. వీళ్ళు గెలికిన వాళ్ళే లయన్. స్కూల్లో గెలికిన వాళ్ళు ధన్మని షిఫ్ట్ అయిపోయారు. వీటికి లంచ కొడుకులు మంచిగా వచ్చేసారు. పొజిషన్ తీసేసుకోరు. ధూమ చాలే ఇక్కడి నుంచి కొడదాం. ఆవిడ ఎట్లా పీక్ కొడతాడు బరాబర్ పీక్ కొడతాడు. వీలైతే బగ్గీ టైర్ బ్యాక్ సైడ్ టైర్ పంచర్ చేయండి. వాడు స్మోక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏమరా కొడతావా? ఇప్పుడు కొట్టు. వాట్ ఫైర్ కొట్టండి. ఎవరైనా ఉంటే వస్తారు ముందల. అగో పైన కార్ లైన్. అగో పైన కారు పైన ఓపెన్ లో వాడకూడదు. వాడు ఎక్కుతున్నాడు కారు.
వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే చీరాల నాకు కొడుకు. ఓ దిగొద్దు దిగొద్దు దిగొద్దు. లాగ్ అవుతుంది బేట. ఒక్కడే ఉన్నాడు ఒక్కడు మునగాడు ఊరిని వెలిగాడు. పాట రాదు బ్రో కరెక్ట్ టైంకి. పాటలు పాడేటోళ్ళు రావాలి చాట్లకి దెబ్బ దెబ్బ వచ్చేస్తే మజా వస్తుంది. ఏడున్నాడా ఒక్క మగాడు దాంట్లో కూర్చున్నాడు నా కొడుకు. లేదు ప్లేయర్ అన్నవాడు. లైన్ రివైవ్ ఇస్తాగు లైన్. నీ రైట్ సైడ్ వచ్చాడా? పవర్ 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 పూకుల పవర్ వేసుకున్నావు తెలుసా? నువ్వు పూకుల పవర్ వేసుకున్నావు. ఎట్లా ఏడబ్ల్యూఎం పెట్టుకొని పూకుల పవర్ వేసుకున్నావు ఎట్లా? మత్ మారనా? సరే మత్ మార. వాడు దొంగ వాడు దొంగ. జాగ్రత్త లయన్. అమ్మాయి అనుకుంటా. అమ్మాయి కాదు వాడు చెక్క. హలో హలో చెక్కాడు. నెయ్యి లేదు పూకు లేదు ఎర్ర పూక దెంగేసాయి. నైలే భయ్ నైలే మార్తిలే. బయట గాడి మీద బయట అని చెప్పు. బయట అది కూర్చోడానికి రాదన్న. అది ఆవిడ కూర్చోడానికి రాదు. ఆవిడ అండుగడు తేడాగడు ఉన్నాడు అన్నాడు చూడండి. లయన్ తాడగడి గుంజుకోదే బాగుంటదా? లయన్ వాడు పారిపోతున్నాడు. లయన్ వాడు పోని పోని పోని. మన దగ్గర ఏడబ్ల్యూఎం పెట్టుకొని మనం కూడా మన వెనకాల చక్కెర కొడదాం పా. లయన్ టైం పాస్ చేద్దాం పా. ఇంకా చాలా టైం పాస్ అది. వాడు జోన్కి వెళ్ళిపోతున్నాడు. ఏ వాడు గ్రెనేడ్ వేయగల జాగ్రత్త లయన్ వాడు అందరికి. అదే అన్న అదే అదే కుదిరినా కొడుకున్నాడు అసలు. వాడు చూడు లైక్ కూడా ఫ్రెండ్స్ అందరు కూడా ఫాస్ట్గా. పిల్లలు దేవుడు